ఎలక్షన్స్ అనేటువంటి వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పరోక్ష ఎన్నికలు అనేటువంటివి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అనేటువంటివి పరోక్ష ఎన్నికలు, అంటే ఇంకా ప్రత్యక్ష ఎన్నికలు రాలేదు, ఓటింగ్ వేసి ఎన్నుకునేటువంటి సిస్టమ్ రాలేదు, పరోక్ష ఎన్నికలు అనేటువంటివి రావడం జరిగింది. అంటే మీకు ఎప్పుడైనా కూడా లోకల్ బాడీస్ అనేటువంటి వాటి గురించి చెప్పేటప్పుడు ఒకసారి విందాం, తర్వాత రాసుకుందాం. లోకల్ బాడీస్ అనేటువంటివి చెప్పినప్పుడు లోకల్ బాడీస్కి ఫాదర్ లాగా ఎవరిని చెప్తాం? లార్డ్ రిప్పన్ చెప్తాం, అంతేనా? ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ అని ఎవరిని పిలుస్తాం? లార్డ్ రిప్పన్. స్థానిక స్వపరిపాలన పితామహుడు లార్డ్ రిప్పన్. ఆయన చేసినటువంటి 1882 స్థానిక స్వపరిపాలన చట్టాన్ని భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు మ్యాగ్నా కార్టా లాగా పిలవడం జరుగుతుంది. అంటే ఏ చట్టం ఇంపార్టెంట్? 1882 లోకల్ గవర్నెన్స్ యాక్ట్ ఎవరి కాలంలో చేశారు? లార్డ్ రిప్పన్ కాలంలో. ఆ చట్టం ప్రకారం ఇప్పుడుండేటువంటి పంచాయతీరాజ్ సిస్టమ్ లాగే 3 అంచెల పంచాయతీరాజ్ సిస్టము ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1882లోనే ప్రవేశపెట్టారు. ఎన్ని అంచెల పంచాయతీరాజ్ సిస్టమ్? 3 అంచెల పంచాయతీరాజ్ సిస్టమ్. 3 అంచెల పంచాయతీరాజ్ సిస్టమ్ అప్పట్లో ఎలా ఉండేది అంటే, గ్రామ పంచాయతీలు మండలాల ప్లేస్లో అప్పుడు బ్లాకులు అని పిలిచేటువంటి వాళ్ళు బ్లాక్ సిస్టమ్, దాని తర్వాత జిల్లా పరిషత్ ఇలా ఉండేది. కానీ ప్రస్తుతం ఎలా ఉంది? గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్. అంటే జస్ట్ పేర్లు మాత్రమే మారినాయి. ఎవరికి ఈక్వల్గా ఉంది? ఇప్పుడున్న పంచాయతీరాజ్ సిస్టమ్ 1882 లోకల్ గవర్నెన్స్ యాక్ట్ ప్రకారం ప్రవేశపెట్టినటువంటి పంచాయతీరాజ్ సిస్టమ్కి ఈక్వల్గా ఉంది. అందుకే పంచాయతీరాజ్ సిస్టమ్ అనేటువంటి దానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చింది, ఒక రూపునిచ్చింది లార్డ్ రిప్పన్. కాబట్టి లార్డ్ రిప్పన్ ఏమని పిలిచాం? ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ అని పిలవడం జరిగింది. మరి ఆ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 1882 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం లోకల్ బాడీస్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లోకల్ బాడీస్ అనేటువంటివి ఏర్పాటు చేసి, అంటే గ్రామ పంచాయతీలు, బ్లాకులు, జిల్లా పరిషత్తులు అనేటువంటివి ఏర్పాటు చేసి ఆ లోకల్ బాడీస్ అనేటువంటి వాటిని ఫామ్ చేయడం జరిగింది. ఆ లోకల్ బాడీస్లో ఉండేటువంటి సభ్యులు కొంతమందిని ఎన్నుకుంటారు. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి సభ్యులని ఎవరు ఎన్నుకుంటున్నారు అంటే లోకల్ బాడీస్ సభ్యులు అనేటువంటి వాళ్ళు ఎన్నుకుంటున్నారు. అంటే ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నిక కాబడట్లేదు, కానీ లోకల్ బాడీస్ సభ్యులు అనేటువంటి వాళ్ళు, స్థానిక సంస్థల సభ్యులు అనేటువంటి వాళ్ళు ఈ శాసన నిర్మాణ శాఖ సభ్యులను ఎన్నుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి ఎలక్షన్ ని ఏమని పిలిచాం? ఇండైరెక్ట్ ఎలక్షన్. డైరెక్ట్ ఎలక్షన్ అంటే అర్థం ఏంటి? ప్రత్యక్షంగా మన యొక్క ఓట్ల ద్వారా ఎన్నికైతే డైరెక్ట్ ఎలక్షన్ అంటాం. మన యొక్క ఎలక్షన్స్ ద్వారా, మన యొక్క ఓటు ద్వారా కాకుండా, అంటే మనం ఎన్నుకున్నటువంటి ప్రతినిధుల ద్వారా ఎన్నిక కాబడితే దానిని ఇండైరెక్ట్ ఎలక్షన్స్ అంటాం. రాష్ట్రపతి ఎన్నిక ఎటువంటి ఎన్నిక? పరోక్ష ఎన్నిక. మనం ఏమన్నా ఓటేస్తున్నామా రాష్ట్రపతికి? ఎవరు ఓటేస్తున్నారు? ఎంపీలు, ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు ఓటేస్తున్నారు, అంతేనా? ఎంపీలు, ఎమ్మెల్యేలు అనేటువంటి వాళ్ళు ఓటేస్తున్నారు. మరి రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష ఎన్నిక. అంటే ప్రత్యక్షంగా మన ప్రమేయం లేకపోతే అటువంటి ఎలక్షన్ని ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటున్నాం. అలా భారతదేశంలో మొదటిసారిగా ఇండైరెక్ట్ ఎలక్షన్ అనేటువంటి కాన్సెప్ట్ను, అనేటువంటి భావనను తీసుకొచ్చినటువంటి చట్టం ఏంటి అంటే 1892 కౌన్సిల్ యాక్ట్. ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. 1892 కౌన్సిల్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లో, శాసన నిర్మాణ శాఖలో ఎంతమంది భారతీయులకి సభ్యత్వం కల్పించారు? 6గురికి. శాసన నిర్మాణ శాఖ సభ్యుల సంఖ్యని 10 మంది నుంచి ఎంతకు పెంచారు? 16 మందికి పెంచారు. 16 మందికి పెంచి అంతకుముందు 3 భారతీయులు నామినేట్ చేసేవారు, 3 నుంచి ఎంతకి ఇంక్రీజ్ చేశారు? 6 మందికి ఇంక్రీజ్ చేశారు. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. అంతకుముందు బడ్జెట్ని 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ దానిపైన ఎటువంటి చర్చకి అలో చేయలేదు ఆ చట్టం.
మరి ఈ బడ్జెట్ పైన కూడా చర్చించేటువంటి అవకాశం కల్పించింది ఏ చట్టము అంటే 1892 కౌన్సిల్ యాక్ట్ అనేటువంటిది. దానితో పాటు భారతదేశంలో మొదటిసారిగా ఇండైరెక్ట్ ఎలక్షన్స్, పరోక్ష ఎన్నికలు అనేటువంటి కాన్సెప్ట్ను ఇంట్రడ్యూస్ చేసింది. పరోక్ష ఎన్నికలు అనేటువంటి భావనను ప్రవేశపెట్టింది ఏ చట్టము అంటే 1892 కౌన్సిల్ యాక్ట్. 1892 కౌన్సిల్ యాక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ దీనికి సంబంధించి మనం బాగా నేర్చుకోవాల్సింది ఇండైరెక్ట్ ఎలక్షన్స్, పరోక్ష ఎన్నికలు అనేటువంటిది. ఒకసారి చూడండి, 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారం బడ్జెట్ను ప్రవేశపెట్టారు, పోర్ట్ఫోలియో సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు, గవర్నర్ జనరల్ లేకపోతే వైస్రాయ్కి ఆర్డినెన్స్ ఇచ్చేటువంటి అవకాశం కల్పించారు. దానితో పాటు 3 హైకోర్టులని ఏర్పాటు చేయడం జరిగింది. 1892 కౌన్సిల్ యాక్ట్ ప్రకారం శాసనసభలో భారతీయుల సంఖ్యను పెంచారు, 3 నుంచి 6కు పెంచారు. బడ్జెట్ పైన కూడా చర్చించేటువంటి అవకాశం కల్పించారు. దానితో పాటు పరోక్ష ఎన్నికలు అనేటువంటి భావాన్ని ప్రవేశపెట్టడం జరిగింది, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది ఏ చట్టం? 1892 కౌన్సిల్ యాక్ట్. అర్థమవుతుంది కదండి. 1861 కౌన్సిల్ యాక్ట్లో ఏముందో తెలుసు కదండి, 1892 కౌన్సిల్ యాక్ట్లో ఏముందో తెలుసు కదండి. నెక్స్ట్ ఇంకొక చట్టంలోకి వెళ్ళిపోదాం. ఏ చట్టం అది? 1909 మింటో మార్లే రిఫార్మ్స్. మింటో మార్లే రిఫార్మ్స్ అనేటువంటిది. మింటో మార్లే రిఫార్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చట్టం అండి. ఇక్కడ జస్ట్ మింటో మార్లే రిఫార్మ్స్ అనైనా పిలవచ్చు, లేకపోతే 1909 భారత ప్రభుత్వ చట్టము, 1909 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అయినా పిలవచ్చు, లేకపోతే దీనినే మింటో మార్లే రిఫార్మ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకని దీన్ని మింటో మార్లే రిఫార్మ్స్ అని పిలిచాము అంటే, ఈ యాక్ట్ చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మింటో. గవర్నర్ జనరల్ ఎవరు అండి? లార్డ్ మింటో. మరి ఈ చట్టం చేసినప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్, తెలుసు కదండి. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే ఎవరు? భారతదేశ రాజ్య కార్యదర్శి. గవర్నర్ జనరల్ కంటే పైన ఉండేటువంటి అథారిటీ ఎవరు? సెక్రటరీ ఆఫ్ స్టేట్. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు అంటే లార్డ్ మార్లే. లార్డ్ మార్లే అంటే గవర్నర్ జనరల్ ఏమో మింటో, అదే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏమో మార్లే. సెక్రటరీ ఆఫ్ స్టేట్ అనేటువంటి పదవి ఏ చట్టం ఇంట్రడ్యూస్ చేసింది? 1858 భారత ప్రభుత్వ చట్టము, విక్టోరియా మహారాణి ప్రకటన ఇంట్రడ్యూస్ చేసింది. మరి ఈ గవర్నర్ జనరల్ మింటో, అదేవిధంగా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్లే. కాబట్టి ఈ చట్టం చేసినప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి పేరు మీదుగా దీన్ని ఏమని పిలిచాం? మింటో మార్లే రిఫార్మ్స్ అని పిలవడం జరిగింది. మింటో మార్లే రిఫార్మ్స్ అని పిలవడం జరిగింది. సరే, ఈ మింటో మార్లే రిఫార్మ్స్ అనేటువంటిది 1909 భారత ప్రభుత్వ చట్టము అనేటువంటిది. ఇప్పుడు శాసనసభలో సభ్యుల సంఖ్య 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం ఎంతమంది? 10. అదే 1892 కౌన్సిల్ చట్టం ప్రకారం ఎంతమంది అయ్యారు? 16. అదే 1909 మింటో మార్లే సంస్కరణల ప్రకారం ఎంతమందికి పెంచారు అంటే 60 మందికి పెంచడం జరిగింది. మింటో మార్లే రిఫార్మ్స్ అనేటువంటివి ఈ శాసన మండలి సభ్యుల సంఖ్యని, లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క సభ్యుల సంఖ్యని ఎంతకు పెంచారు అంటే 60 మందికి పెంచడం జరిగింది. ఈ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ లేకపోతే లెజిస్లేటివ్ కౌన్సిల్ లేకపోతే శాసన నిర్మాణ శాఖ, లెజిస్లేటివ్ కౌన్సిల్ లేకపోతే లెజిస్లేటివ్ అసెంబ్లీ లేకపోతే శాసన నిర్మాణ శాఖ. గవర్నర్ జనరల్ శాసన నిర్మాణ శాఖలో సభ్యుల సంఖ్యని ఎంతకు పెంచారు?
16 నుంచి 60కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. 16 నుంచి 60కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. 16 నుంచి 60కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ 16 నుంచి 60కి ఇంక్రీజ్ చేసేసారు. నెక్స్ట్ ఏంటి అంటే గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక మండలి, మనందరికీ తెలుసు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటువంటిది. ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇప్పటి వరకు ఎవరు మాత్రమే సభ్యులుగా ఉండేవాళ్ళు అంటే బ్రిటిషర్స్ మాత్రమే సభ్యులుగా ఉన్నారు. 1909 మింటో మార్లే సంస్కరణలు అనేటువంటివి గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడికి అవకాశం కల్పించింది. ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇండియన్స్ లేరు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎప్పటి నుంచి వస్తున్నారు? 1861లో 3 వచ్చారు, మళ్ళీ 1892లో అంటే 6 మంది వచ్చారు. అలా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది నంబర్. కానీ ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కార్యనిర్వాహక శాఖలో మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడికి అవకాశం కల్పించారు. ఈ భారతీయుడు ఎస్పి సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఎస్పి సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఇతడిని లా మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. న్యాయ సభ్యుడిగా అపాయింట్ చేయడం జరిగింది. లా మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో మొదటిసారి ఒక భారతీయుడికి అవకాశం కల్పించారు. గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో అపాయింట్ చేయబడిన, నియమించబడిన మొదటి భారతీయుడు ఎవరు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనేటువంటి వ్యక్తి. ఎస్పి సిన్హా అనేటువంటి వ్యక్తి ఇతడిని లా మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. న్యాయ సభ్యుడిగా అపాయింట్ చేయడం జరిగింది. అలా గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో ఫస్ట్ ఇండియన్గా ఎవరిని అపాయింట్ చేశారు అంటే ఎస్పి సిన్హా, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనేటువంటి వ్యక్తి. దీనితో పాటు ఈ 1909 మింటో మార్లే సంస్కరణలు ప్రధానంగా చేయడానికి కారణం, ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం, రాయద్దు, ఒకసారి చూడండి. మనకి బెంగాల్ విభజన అనేటువంటిది ఎప్పుడు జరిగింది? బెంగాల్ విభజన అనేటువంటిది 1905 సంవత్సరంలో జరిగింది. కానీ బెంగాల్ విభజిస్తాము అని ముందుగానే ప్రకటించారు. కానీ జరిగింది ఎప్పుడు? 1905 సంవత్సరం. మరి బెంగాల్ విభజన ఎందుకు జరిగింది? బెంగాల్ ఎందుకు రెండుగా డివైడ్ చేశారు, ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అని? దీనికి ఇండియన్స్ చెప్పినటువంటి కారణం ఒకటి, బ్రిటిషర్స్ చెప్పిన కారణం ఒకటి. బ్రిటిషర్స్ ఏమన్నారు? ఫర్ ది కన్వీనియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, పరిపాలనా సౌలభ్యం కోసం రెండుగా. పెద్ద రాష్ట్రం ఇది, ఇంత పెద్ద ప్రాంతాన్ని పరిపాలించలేకపోతున్నాం, అందుకని ఈజీగా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడం కోసమని రెండుగా డివైడ్ చేస్తున్నాం అన్నారు. కానీ భారతీయులు ఎలా ఫీల్ అయ్యారు? ఇది పరిపాలనా సౌలభ్యం కోసం కాదు, పెరుగుతున్నటువంటి నేషనలిజం, జాతీయతా భావాలని తగ్గించడం కోసం, ఈ హిందూ ముస్లింల మధ్య డివిజన్ తీసుకురావడం కోసం. హిందూ ముస్లింలు అంటే ఈస్ట్ బెంగాల్ అనేటువంటి ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉంటున్నారు, వెస్ట్ బెంగాల్లో హిందువులు ఎక్కువగా ఉంటున్నారు. అందుకని వీళ్ళిద్దరినీ కూడా డివైడ్ చేయడం కోసం, హిందూ ముస్లిం ప్రాతిపదికన డివైడ్ చేయడం కోసం, వీళ్ళిద్దరి మధ్య విభజన తీసుకురావడం కోసం, పెరుగుతున్నటువంటి జాతీయతా భావాలను తగ్గించడం కోసం బెంగాల్ను విభజిస్తున్నారు అని ఇండియన్స్ ఫీల్ అవ్వడం జరిగింది. మరి ఈ ఇండియన్స్ ఫీల్ అయ్యి ఈ బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఇక్కడ ఉండేటువంటి జాతీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అదే బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం, లేకపోతే స్వదేశీ ఉద్యమం, లేకపోతే వందే మాతర మూమెంట్ అనేటువంటిది. ఓకేనా? ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కొంతమంది ముస్లిం నాయకులు అనేటువంటి వాళ్ళు, కొంతమంది ముస్లిం నాయకులు, ఢాకా నవాబు సలీముల్లా ఖాన్ అనేటువంటి వ్యక్తి, ఆగా ఖాన్ అనేటువంటి వాళ్ళు, ఆగా ఖాను, సలీముల్లా ఖాను, మెహసిన్ ఉల్ ముల్క్, ఇటువంటి ముస్లిం లీడర్స్ ఏమన్నారు అంటే, ఇటువంటి ముస్లిం నాయకులు ముస్లింలు అనేటువంటి వాళ్ళకి
ప్రత్యేక అవకాశాలు కావాలి, ముస్లింలు అనేటువంటి వాళ్ళు అంటే ప్రత్యేక వీళ్ళు మైనారిటీగా ఉన్నారు, వీళ్ళకి పరిపాలనలో భాగస్వామ్యం కల్పించట్లేదు, అందుకని ముస్లింలకి కొన్ని ప్రత్యేక అవకాశాలు ఇవ్వండి, అడ్మినిస్ట్రేషన్లో భాగం కల్పించండి, ముస్లింలను ముస్లింలే ఎన్నుకునేటువంటి అవకాశం కల్పించండి, ముస్లింలకు ప్రత్యేక అవకాశాలు కల్పించాలి అని ప్రభుత్వాన్ని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరారు. ఒకవేళ మీరు ముస్లింలకు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తే మేమంతా కూడా మిమ్మల్నే సపోర్ట్ చేస్తాం, బ్రిటిష్ ప్రభుత్వానికి లాయల్గా ఉంటాం, మేము మా యొక్క డిమాండ్లను నెరవేర్చండి అని ఎవరు రిక్వెస్ట్ చేశారు? ముస్లిం నాయకులు. వాళ్ళ యొక్క డిమాండ్ కోసం వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ కూడా స్థాపించుకున్నారు, ముస్లిం లీగ్ పార్టీని స్థాపించుకున్నారు 1906వ సంవత్సరంలో. ముస్లిం లీగ్ పార్టీని ఏమీ రాసుకోవద్దు, నేను కాన్సెప్ట్ చెప్తున్నాను. ముస్లిం లీగ్ పార్టీని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు? 1906వ సంవత్సరంలో 1906 డిసెంబర్ నెలలో ఢాకాలో ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, ముస్లిం లీగ్ పార్టీని ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నారు? ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నారు? ముస్లింల యొక్క డిమాండ్స్ని బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేసి వాళ్ళ దగ్గర నుంచి గరిష్ట ప్రయోజనాన్ని పొంది, వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ప్రయోజనాన్ని ముస్లింలు పొందడం కోసం ఏర్పాటు చేసుకుందే ముస్లిం లీగ్ పార్టీ. వాళ్ళకి మిగతా ఫ్రీడము, లేకపోతే ఇండిపెండెన్స్, లేకపోతే హిందూ నాయకులతో కలవడం, జాయింట్గా యాక్షన్లో చేయడం అనేటువంటివి ఇష్టం లేదు. వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో మంచి సంబంధాలు కలిగి ఉండి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ మేలు పొందాలి అనుకొని ముస్లిం లీగ్ పార్టీని ఏర్పాటు చేసుకుని వాళ్ళు దేనికోసం డిమాండ్ చేస్తున్నారు అంటే ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయండి, ముస్లింలకి సపరేట్ కాన్స్టిట్యున్సీస్ ఏర్పాటు చేయండి, కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్ ఏర్పాటు చేయండి, మత నియోజకవర్గాలు ఏర్పాటు చేయండి, ముస్లింలు మాత్రమే ఎన్నుకునేటువంటి విధానాన్ని తీసుకురండి. అప్పుడు ముస్లింల యొక్క ప్రాతినిధ్యం కూడా శాసనసభలో ఉంటుంది. అప్పుడు మా యొక్క ప్రాబ్లమ్స్ని, మా యొక్క డిమాండ్స్ని కూడా మేము శాసనసభలో చెప్పచ్చు. మేము ప్రాతినిధ్యం వహించకపోతే, మేము శాసనసభలో భాగం లేకపోతే, మరి మా యొక్క డిమాండ్స్ లేకపోతే మా యొక్క సమస్యలు ఎవడు చెప్తాడు ప్రజలకి, లేకపోతే ఎవడు మా సమస్యలు ఎలా తీరుతాయి అని ఈ ముస్లిం లీగ్ నాయకులు అనేటువంటి వాళ్ళు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ముస్లిం లీగ్ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నప్పుడు అదే సమయంలో ఏం జరుగుతుంది అంటే వందే మాతర ఉద్యమం అనేటువంటిది జరుగుతుంది. ఈ ఉద్యమం సమయంలో ముస్లింల యొక్క సపోర్టు పొందడం కోసం, ముస్లింలను తమ మంచి చేసుకోవడం కోసం ఈ బ్రిటిష్ ప్రభుత్వం అనేటువంటిది ముస్లిం లీగ్ పార్టీ యొక్క డిమాండ్కు తలొగ్గింది. ముస్లిం లీగ్ పార్టీ డిమాండ్కు తలొగ్గి ముస్లింల కోసం సపరేట్గా కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటిది ఏర్పాటు చేసింది. కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేసింది. మత నియోజకవర్గాలు అనేటువంటివి ఏర్పాటు చేసింది. అలా భారతదేశంలో మత నియోజకవర్గాలని, కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్ని ఏర్పాటు చేసినటువంటి చట్టం 1909 మింటో మార్లే రిఫార్మ్స్ అనేటువంటివి. అర్థమవుతుంది కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్ ఎందుకు ఏర్పాటు చేశారు? ఎవరి డిమాండ్ మేరకు ఏర్పాటు చేశారు? ముస్లిం లీగ్ పార్టీ. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నారు? 1906. ఎక్కడ ఏర్పాటు చేశారు? ఢాకాలో ఏర్పాటు చేశారు. ముస్లిం లీగ్ పార్టీని ఎక్కడ ఏర్పాటు చేశారండి? ఢాకాలో ఏర్పాటు చేశారు. ఆగా ఖాన్, సలీముల్లా ఖాన్, మెహసిన్ ఉల్ ముల్క్ అనేటువంటి వాళ్ళు, ఆగా ఖాన్, సలీముల్లా ఖాన్, మెహసిన్ ఉల్ ముల్క్ అనేటువంటి వాళ్ళు. నేను మళ్ళీ ముస్లిం లీగ్ పార్టీ ఇండియన్ హిస్టరీలో చెప్పేస్తాను, జస్ట్ నేను కాన్సెప్ట్ చెప్తున్నాను ఎందుకని కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్ ఏర్పాటు చేశారు అనేదానికి. మరి ముస్లిం లీగ్ పార్టీ డిమాండ్ చేసింది. డిమాండ్ చేసిన వెంటనే ఎందుకు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు? ఎందుకు యాక్సెప్ట్ చేశారు? బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం జరుగుతుంది, వందే మాతర ఉద్యమం జరుగుతుంది. ఈ ఉద్యమాన్ని కంట్రోల్ చేయాలి అంటే ముస్లింలని మన వైపు తెచ్చుకోవాలి, ముస్లింలు అనేటువంటి వాళ్ళు ఉద్యమంలో పార్టిసిపేట్ చేయకుండా చేయాలి అన్న ఉద్దేశంతో ముస్లిం లీగ్ పార్టీ ముస్లింల యొక్క డిమాండ్ అయినటువంటి ఏం ఫామ్ చేయడానికి యాక్సెప్ట్ చేసింది?
కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్, మతపరమైనటువంటి నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలా మొట్టమొదటిసారిగా 1909 మింటో మార్లే సంస్కరణలు ఎవరికి ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసింది? ముస్లింలకి సపరేట్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేక నియోజకవర్గాలు అనేటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసినప్పుడు ఎవరు గవర్నర్ జనరల్ గా ఉన్నారు? లార్డ్ మింటో. ఎవరు గవర్నర్ జనరల్? ఈ చట్టం చేసినప్పుడు ఎవరు గవర్నర్ జనరల్? లార్డ్ మింటో. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇచ్చినటువంటి చట్టం ఏంటి? మింటో మార్లే సంస్కరణలు. ఇచ్చినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మింటో. అందుకే లార్డ్ మింటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్ అని పిలవడం జరుగుతుంది. మత నియోజకవర్గాల పితామహుడు అని ఎవరిని పిలిచాం? లార్డ్ మింటో. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్. మత నియోజకవర్గాల పితామహుడు ఎవరు అంటే లార్డ్ మింటో అనేటువంటి వ్యక్తి. అర్థమవుతుందా? తర్వాత కాలంలో ఈ చట్టమే ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించడం అనేటువంటిది హిందూ ముస్లింల మధ్య ఆ డిఫరెన్సెస్ని ఇంకా పెంచేసి, ఆ గ్యాప్ను పెంచి భారతదేశాన్ని రెండుగా విడగొట్టడానికి కూడా కారణమైనటువంటి చట్టం ఏంటి అంటే 1909 మింటో మార్లే రిఫార్మ్స్ అనేటువంటిది. ఈ చట్టమే తర్వాత కాలంలో భారతదేశం రెండుగా డివైడ్ అవ్వడానికి కూడా కారణమైనటువంటి చట్టం మింటో మార్లే రిఫార్మ్స్. ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్ అని ఎవరిని పిలుస్తాం? లార్డ్ మింటో. మత నియోజకవర్గాల పితామహుడు లార్డ్ మింటో. ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించినటువంటి చట్టం ఏంటి? అసలు కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్ అంటే ఏంటి? మత నియోజకవర్గాలు అంటే ఏంటి? ఎవరికి ఇచ్చింది? ముస్లింలకు ఇచ్చింది. అసలు ఏంటి మత నియోజకవర్గాలు లేకపోతే కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్ అంటే ఏంటి? ఇప్పుడు కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్ లేకపోతే మత నియోజకవర్గాలు అంటే ఏంటి అంటే, ఒక నియోజకవర్గం ఏదైనా ఒక నియోజకవర్గం తీసుకుందాం. ఇప్పుడు మన వైపు ఉండేటువంటి మన నియోజకవర్గం విజయవాడ అనేటువంటిది తీసుకుందాం. ఇక్కడ ఒక నియోజకవర్గంలో ఒకే క్యాస్ట్ ప్రజలు ఉంటారా? అన్ని క్యాస్ట్ల ప్రజలు ఉంటారా? అన్ని క్యాస్ట్లు ఉంటారు కదా. హిందువులు, ముస్లింలు, లేకపోతే క్రిస్టియన్స్, ఈ సిక్కులు, జైన్లు అందరూ ఉంటారు. ఇప్పుడున్న సినారియో ప్రకారం అందరికీ కూడా ఎంతమంది రిప్రజెంటేటివ్స్ ఉంటున్నారు? అందరికీ రిప్రజెంట్ చేసి ఒక ఎమ్మెల్యే ఉంటున్నాడా? రెండు. ఒక నియోజకవర్గానికి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? ఒకడేనా? అన్ని కులాల వాళ్ళకి ఒకటే ప్రతినిధా? అన్ని కులాల వాళ్ళు ఒకటికే ఓట్లు వేస్తున్నామా? ఎవరో ఒకరికే వేస్తాం, నీకు నచ్చినోడికి వేసుకుంటాం. ఫైనల్గా ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే ఒకడే గెలుస్తాడు. అంటే హిందువులకి సపరేట్ ప్రతినిధి, హిందువులందరూ ఒకటికి ఓట్లు వేస్తున్నారా? ముస్లింలందరూ ఇంకొకటి ఓట్లు వేస్తున్నారా? లేకపోతే జైనులందరూ ఒకటి? అంటే అక్కడ హిందువులు, ముస్లింలు అనేటువంటి డిఫరెన్స్ ఏమీ లేదు. అందరం కలిసి మనందరికీ ఒక ప్రతినిధిని ఎన్నుకుంటున్నాం, మనందరికీ కలిసి ఒక రిప్రజెంటేటివ్ని ఎన్నుకుంటున్నాం. కానీ కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్ అంటే ఏంటి? మత నియోజకవర్గాలు అంటే ఏంటి అంటే, ఇక్కడ ఇద్దరు ప్రతినిధులను ఎన్నుకోవలసి ఉంటుంది. ఇక్కడ ఇద్దరు రిప్రజెంటేటివ్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ రిమైనింగ్ క్యాస్ట్లన్నింటికీ కూడా ఒక ప్రతినిధి ఉంటాడు, ముస్లింలందరికీ కూడా ఒక ప్రతినిధి ఉంటాడు. కేవలం ముస్లింల కోసం మాత్రమే ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు, మిగతా కులాల వాళ్ళందరికీ కూడా ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు. మరి ముస్లింల యొక్క రిప్రజెంటేటివ్ని ఎవరు మాత్రమే ఓటేయాలి? ముస్లింలు మాత్రమే ఎన్నుకోవాలి. రిమైనింగ్ క్యాస్ట్లందరికీ ఒక రిప్రజెంటేటివ్ని రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది. అంటే ఒకే నియోజకవర్గంలో ఎంతమంది రిప్రజెంటేటివ్స్ ఉంటున్నారు? ఇద్దరు ఉంటున్నారు. ఎవరెవరు వాళ్ళు?
ఒక ముస్లిం రిప్రజెంటేటివ్ ఉంటున్నాడు, మిగతా కులాల వాళ్ళందరికీ కూడా ఒక సపరేట్ రిప్రజెంటేటివ్ ఉంటున్నాడు. అంటే ఒకేసారి ఒకే నియోజకవర్గంలో ఇద్దరు ప్రతినిధులు ఉంటున్నారు. ముస్లింలకు ఒక ప్రత్యేక ప్రతినిధి ఉంటున్నాడు, రిమైనింగ్ క్యాస్ట్ల వాళ్ళకి ఒక ప్రత్యేక ప్రతినిధి ఉంటున్నాడు. ముస్లిం ప్రతినిధిని ఎవరు మాత్రమే ఎన్నుకుంటున్నారు అంటే ముస్లింలు మాత్రమే ఎన్నుకుంటున్నారు. ఇటువంటి సిస్టమ్ని ఏమని పిలిచాం? కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్. దేని ప్రకారం కొత్త నియోజకవర్గం ముస్లింల కోసం ఏర్పాటు చేశారు? మతాన్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేశారు. అందుకే వీటిని ఏమని పిలిచాం? మత నియోజకవర్గాలు. దేన్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేశారు? మతాన్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేశారు. కాబట్టి కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్, మత నియోజకవర్గాలు అని పిలవడం జరిగింది. అలా భారతదేశంలో మొట్టమొదటిసారిగా సపరేట్ కాన్స్టిట్యున్సీస్, ప్రత్యేక నియోజకవర్గాలు ఎవరి కోసం ఏర్పాటు చేశారు? ముస్లింల కోసం ఏర్పాటు చేశారు. ఏ చట్టం ప్రకారం? 1909 మింటో మార్లే రిఫార్మ్స్. ఈ చట్టం చేసినప్పుడు ఎవరు గవర్నర్ జనరల్? లార్డ్ మింటో. అందుకే ఆయన ఏమని పిలిచాం? ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్, మత నియోజకవర్గాల పితామహుడు. ఒక్కోసారి భారతదేశ విభజనకు కారణమైన చట్టం ఏంటి అంటాడు. ఏ చట్టం? 1909 మింటో మార్లే రిఫార్మ్స్ అనేటువంటివి. హిందూ ముస్లింల మధ్య డివిజన్కు కారణమైనటువంటి చట్టం మింటో మార్లే రిఫార్మ్స్ అనేటువంటివి. మింటో మార్లే రిఫార్మ్స్ అనేటువంటిది ఇది ఏ చట్టానికి సంబంధించింది అంటే 1909 మింటో మార్లే రిఫార్మ్స్. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 1909 మింటో మార్లే రిఫార్మ్స్. దీన్నే ఏమని పిలిచాం? ఏమని పిలుస్తాం? ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్. మింటో మార్లే రిఫార్మ్స్ అనే పేరు ఎందుకు వచ్చింది? అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మింటో, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్లే, అందుకే దీన్ని మింటో మార్లే రిఫార్మ్స్ అని పిలవడం జరిగింది. ఈ చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యని 16 నుంచి 60కి పెంచడం జరిగింది. 16 నుంచి 60కి పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ చట్టం ప్రకారం 1909 మింటో మార్లే రిఫార్మ్స్ ప్రకారం గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఒక భారతీయుడికి అవకాశం కల్పించారు. ఆ భారతీయుడు మొట్టమొదటిసారిగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అపాయింట్ చేసినటువంటి ఇండియన్ సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనేటువంటి వ్యక్తి ఇతడిని లా మెంబర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఈ చట్టం అనేటువంటిది ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలని ఏర్పాటు చేసింది. ముస్లింలకి సపరేట్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటివి ఏర్పాటు చేసింది. కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటివి ఏర్పాటు చేసింది. అలా భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేసిన చట్టం 1909 మింటో మార్లే సంస్కరణలు. ఈ ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేసినప్పుడు గవర్నర్ జనరల్ మింటో కాబట్టి ఆయనని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ కాన్స్టిట్యున్సీస్, మత నియోజకవర్గాల పితామహుడు అని పిలుస్తాం. భారతదేశ విభజనకు కారణమైన చట్టం, భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య డివిజన్స్ అనేటువంటివి, ఈ గ్యాప్ అనేటువంటిది పెంచడానికి కారణమైనటువంటి చట్టం మింటో మార్లే రిఫార్మ్స్ అనేటువంటిది. 1909 మింటో మార్లే రిఫార్మ్స్ అనేటువంటిది. ఈ చట్టం ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు కల్పించింది. ముస్లింలతో పాటు జమీందారులు అనేటువంటి వాళ్ళకి, ముస్లింలతో పాటు జమీందారులకి, దానితో పాటు యూనివర్సిటీ ప్రతినిధులకు కూడా సభ్యత్వం కల్పించింది. అంటే సపరేట్ కాన్స్టిట్యున్సీస్ అనేటువంటివి ముస్లింలతో పాటు ఎవరికి కూడా ఇచ్చింది? జమీందారులకి. అంటే వాళ్ళ ప్రతినిధి సపరేట్గా ఎన్నుకోవచ్చు. అదేవిధంగా యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్, అంటే ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే మ్యాచ్ చేయమని మ్యాచింగ్ ఇచ్చేసి ఫస్ట్ది 1909 యాక్టు, సెకండ్ది 1919 యాక్టు, థర్డ్ది 1935 యాక్ట్ ఇచ్చి అటువైపు ప్రత్యేక నియోజకవర్గాలు ముస్లింలకి, జమీందారులకి, యూనివర్సిటీ ప్రతినిధులకి. అది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి
ప్రత్యేక నియోజకవర్గాలు సిక్కులకి, ఆంగ్లో ఇండియన్లకి, దాంతోపాటు యూరప్ ప్రతినిధులకి, దానితో పాటు మైనారిటీ క్రిస్టియన్స్ అనేటువంటి వాళ్ళకి. అది బి ఆప్షన్. నెక్స్ట్ సి ఆప్షన్ ఏంటి అంటే ప్రత్యేక నియోజకవర్గాలు మహిళలకి, కార్మికులకి, ఎస్సీలకి, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి అని ఆప్షన్ సి ఇచ్చి వీటిని మ్యాచ్ చేయమంటాడు. అంటే ఒక్కొక్క చట్టం ప్రకారం ఒక్కొక్క వర్గానికి ప్రత్యేక అవకాశం కల్పించారు. ఒక్కొక్క చట్టం ప్రకారం ఒక్కొక్క వర్గానికి ప్రత్యేక అవకాశం కల్పించారు. మరి ప్రత్యేకంగా ప్రాతినిధ్యం కల్పించారు. 1909 చట్టం ప్రకారం ఎవరికి ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారు? ముస్లింలకి, జమీందారులకి, యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్కి. ముస్లింలకి, జమీందారులకి, యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్. అదే నెక్స్ట్ చెప్తాను. 1919 వచ్చినప్పుడు సిక్కులకి, ఆంగ్లో ఇండియన్స్కి, క్రిస్టియన్స్కి. అదే 1935 వచ్చినప్పుడు మహిళలకి, కార్మికులకి, ఎస్సీలకి, షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి రిజర్వేషన్స్ అనేటువంటివి కల్పించడం జరిగింది. ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. ఓకేనా? ఇక్కడ ఏ చట్టం ఎవరెవరికి సపరేట్ రిప్రజెంటేషన్ కల్పించింది? ముస్లింలకి, జమీందారులకి, యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్. మనం చిన్న ఎగ్జామ్లో అయితే ముస్లింలు ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒక్కోసారి సివిల్స్ లాంటి ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ ఇది. సివిల్స్లో మ్యాచ్ ఇచ్చేసి అడిగినటువంటి బిట్. అందుకనే చెప్తున్నాను, ఇక్కడ ముస్లింలతో పాటు జమీందారులు, యూనివర్సిటీ ప్రతినిధులు కూడా ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించింది. ఏ చట్టము అంటే 1909 మింటో మార్లే రిఫార్మ్స్ అనేటువంటిది. ఓకేనా? ఇది 1909 మింటో మార్లే రిఫార్మ్స్. నెక్స్ట్ యాక్ట్ ఏంటండి? 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. మాంటెక్ అండి, చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. 1919 మాంటెక్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. దీన్ని 1919 భారత ప్రభుత్వ చట్టం అని కూడా పిలుస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో రిపీటెడ్గా క్వశ్చన్ వచ్చేటువంటి ఏరియా. ఇప్పుడు చెప్పేటువంటి ఈ 4 చట్టాలు, మింటో మార్లే రిఫార్మ్స్, మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935, ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947, 4 కూడా చాలా చాలా ఇంపార్టెంట్ చట్టాలు. చూద్దాం ఒకసారి. 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేటువంటి దానిలో ఉండేటువంటి కంటెంట్ ఏంటి అని చూద్దాం. ఫస్ట్ పేరు ఎందుకు వచ్చింది అనేటువంటి దగ్గర చూద్దాం. ఈ చట్టం చేసినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అంటే చెమ్స్ఫర్డ్. గవర్నర్ జనరల్ ఎవరు అంటే చెమ్స్ఫర్డ్ అనేటువంటి వ్యక్తి. గవర్నర్ జనరల్ చెమ్స్ఫర్డ్ అనేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ చట్టం చేసినప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు అంటే మాంటెగ్ అనేటువంటి వ్యక్తి. సెక్రటరీ ఆఫ్ స్టేట్ మాంటెగ్ అనేటువంటి వ్యక్తి. మాంటెగ్ మనం తెలుగులో ఇలా పిలుస్తాం, మాంటెగ్. ఒకసారి చూద్దాం. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఏమో మాంటెగ్, అదేవిధంగా గవర్నర్ జనరల్ ఏమో చెమ్స్ఫర్డ్. ఇంతకుముందు చూడండి, ఇంతకుముందు ఎలా పిలిచాం? మింటో మార్లే. మింటో ఎవరు? గవర్నర్ జనరల్. మార్లే ఎవరు? ఇక్కడ చూడండి, మాంటెగ్ చెమ్స్ఫర్డ్. మాంటెగ్ ఎవరు? సెక్రటరీ ఆఫ్ స్టేట్. చెమ్స్ఫర్డ్ ఎవరు? గవర్నర్ జనరల్. యాక్చువల్గా వీళ్ళిద్దరిలో పెద్ద పోస్ట్ ఎవరిది? సెక్రటరీ ఆఫ్. అంటే ముందు ఎవరి పేరుని పిలవాలి? సెక్రటరీ ఆఫ్ స్టేట్. అంటే దీన్ని ఇక్కడ పిలవడం కరెక్టేనా? మాంటెగ్ చెమ్స్ఫర్డ్, సెక్రటరీ ఆఫ్ స్టేట్, గవర్నర్ జనరల్. అంటే మాంటెగ్ చెమ్స్ఫర్డ్ ఓకే. మరి దాన్ని కూడా ఎలా పిలవాలి? మార్లే మింటో రిఫార్మ్స్ అని పిలవాలి. దాన్ని కూడా ఎలా పిలవాలి? మార్లే మింటో రిఫార్మ్స్ అని పిలవాలి. కానీ మనము వాడుక ఎక్కువసార్లు దాన్నే ప్రొనౌన్స్ చేస్తున్నాం కాబట్టి మింటో మార్లే అనేటువంటి దాన్ని ఫైనలైజ్ చేసేసారు అంతే.
కాకపోతే ఎలా పిలవాలి దాన్ని? మార్లే మింటో రిఫార్మ్స్ అని పిలవాలి. పెద్దవాడిని ముందు పెట్టాలి కదా ఎప్పుడు కూడా, మార్లే మింటో రిఫార్మ్స్ అనాలి. కానీ దాన్ని ఎక్కువ వాడుక భాషలో అంటే మింటో బాగా ఫేమస్ కాబట్టి మింటో మార్లే రిఫార్మ్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? దీన్ని ఏమని పిలుస్తున్నాం? మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. మాంటెంగ్ ఎవరు? సెక్రటరీ ఆఫ్ స్టేట్. చెమ్స్ఫర్డ్ ఎవరు? గవర్నర్ జనరల్. ఇప్పుడు చూద్దాం. ఈ చట్టం అనేటువంటిది 1919 భారత ప్రభుత్వ చట్టము అనేటువంటిది 2 రకాలైనటువంటి సిస్టమ్స్ ఇంట్రడ్యూస్ చేసింది. మొట్టమొదటిసారిగా రాష్ట్రాలలో, ప్రావిన్సెస్లో, ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఫస్ట్ నేను చెప్పేది వినండి, తర్వాత రాద్దాం. నేను చెప్పేది వినండి, తర్వాత రాష్ట్రాలు అంటే ఏమని పిలిచాం? ప్రావిన్సెస్. రాష్ట్రాలు అంటే ప్రావిన్సెస్. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. రాష్ట్రాల్లో ఏ సిస్టాన్ని ప్రవేశపెట్టిందండి? ద్వంద్వ ప్రభుత్వము అంటే ఏమని చెప్పాను? డయార్కీ. ద్వంద్వ ప్రభుత్వము అంటే డయార్కీ. ద్వంద్వ ప్రభుత్వం అంటే డెఫినేషన్ ఏంటి? ఒకేసారి పరిపాలనలో ఇద్దరికి భాగస్వామ్యం ఉంటే దాన్ని ఏమంటాం? ద్వంద్వ ప్రభుత్వము అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎక్కడ ప్రవేశపెట్టారు? రాష్ట్రాలలో ప్రవేశపెట్టారు. నెక్స్ట్ చూద్దాం. కేంద్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కేంద్రంలో ఏ సభను ప్రవేశపెట్టారండి? ద్విసభా విధానం. ద్విసభా విధానం బైకామరల్ లెజిస్లేషన్. ద్విసభా విధానం అంటే బైకామరల్ లెజిస్లేషన్. రాష్ట్రాలలో ఏ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు? ద్వంద్వ ప్రభుత్వము. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కేంద్రంలో ద్విసభా విధానం. కేంద్రంలో ద్విసభా విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒక్కసారి చూద్దాం ఏంటిది ద్వంద్వ ప్రభుత్వం అంటే ఏంటి, ద్విసభా విధానం అంటే ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే, ద్వంద్వ ప్రభుత్వము అంటే ఏం తెలుసు? అధికారం అనేటువంటిది ఒకేసారి ఇద్దరు పంచుకుంటున్నారు. ఇద్దరికి కూడా డెసిషన్స్ తీసుకునేటువంటి పవర్ ఉంటుంది. ఈ చట్టం ఏం చేసింది అంటే అధికారాలని, పవర్స్ని 2 కేటగిరీలుగా డివైడ్ చేసింది. 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్ అనేటువంటిది అధికారాలని 2 కేటగిరీగా డివైడ్ చేసింది. అవి రిజర్వ్డ్ అంశాలు, రెండోది ట్రాన్స్ఫర్డ్ అంశాలు అనేటువంటిది. ఒకటి రిజర్వ్డ్ అంశాలు, రెండోది ఏంటండి? ట్రాన్స్ఫర్డ్ అంశాలు అని. అధికారాలని 2గా డివైడ్ చేసింది. అవి రిజర్వ్డ్ అంశాలు, ట్రాన్స్ఫర్డ్ అంశాలు. రిజర్వ్డ్ పవర్స్ మీన్స్, రిజర్వ్డ్ అంశాలు అంటే బ్రిటిష్ ప్రభుత్వం తన వద్ద ఉంచుకున్నటువంటి అధికారాలని బ్రిటిష్ ప్రభుత్వం తను రిజర్వ్ చేసుకున్నటువంటి అధికారాలని రిజర్వ్డ్ పవర్స్ అంటాం. అలా కాకుండా బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని అధికారాలని భారతీయులకి ట్రాన్స్ఫర్ చేసింది, భారతీయులకు బదిలీ చేసింది. వాటిని ఏమని పిలిచాం? ట్రాన్స్ఫర్డ్ అధికారాలు. అంటే అధికారాలు ఎన్ని కేటగిరీస్గా డివైడ్ చేసింది? 2 కేటగిరీస్గా. అది రిజర్వ్డ్ జాబితా, ట్రాన్స్ఫర్డ్ జాబితా. రిజర్వ్డ్ అంశాలపైన ఎవరికి పవర్ ఉంటుంది? బ్రిటిష్ వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళు అంటే ఎవరు? గవర్నర్ జనరల్కి. అంటే బ్రిటిష్ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉండేటువంటి పవర్స్ని ఈ రిజర్వ్డ్ అంశాలు అంటున్నాం. అలా కాకుండా ఇండియన్ మినిస్ట్రీస్ యొక్క కంట్రోల్లో ఉండేటువంటి భారతీయ మంత్రుల యొక్క చేతుల్లో ఉండేటువంటి అధికారాలని ట్రాన్స్ఫర్డ్ జాబితా అని పిలుస్తున్నాం. మళ్ళీ చెప్తాను చూడండి. శాసనసభలో భారతీయులు ఉన్నారా లేరా? ఇప్పుడు ఉన్నారు కదా. భారతీయులకు భాగస్వామ్యం వస్తుంది. ఎప్పటి నుంచి? 1861 నుంచి వస్తుంది. ఫస్ట్ 3 వచ్చారు, తర్వాత 6 వచ్చారు, అలా పెంచుకుంటూ వచ్చేస్తున్నారు భారతీయులు. మరి భారతీయులు శాసనసభలో అంటే చట్టాలు చేసేటప్పుడు భారతీయులు కూడా ఏం కోరుకుంటారు? అధికారం కోరుకున్నారు. భారతీయులు కూడా ఏం కావాలి? మాకు కూడా అధికారం కావాలి, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం అని, మేము స్వయం పాలన ఇవ్వండి, మమ్మల్ని మేమే పరిపాలించుకుంటాం అన్నారు. అందుకని అన్ని అధికారాలు ఇవ్వకుండా కొన్ని అధికారాలు భారతీయులకు బదలాయించారు. ఆ బదలాయించినటువంటి శాఖల్ని ఏమని పిలిచాం?
ట్రాన్స్ఫర్డ్ జాబితా. అలా బదలాయించకుండా వాళ్ళ దగ్గరే ఉన్నటువంటి వాటిని ఏమని పిలిచాం? రిజర్వ్డ్ జాబితా. ఇప్పుడు రిజర్వ్డ్ జాబితాలో ఉండేటువంటి అంశాలపైన ఎవరు డెసిషన్స్ తీసుకోవచ్చు? బ్రిటిష్ వాళ్ళు. అలా ట్రాన్స్ఫర్డ్ చేసినటువంటి అంశాలపైన ఎవరు నిర్ణయాలు తీసుకోవచ్చు? ఇండియన్స్, భారతీయ మంత్రులు నిర్ణయాలు తీసుకోవచ్చు. మరి ఎటువంటి అంశాలను రిజర్వ్డ్ జాబితాలో ఉంచారు, ఎటువంటి అంశాలను ట్రాన్స్ఫర్డ్ జాబితాలో ఉంచారు? జనరల్గా డబ్బొచ్చేవన్నీ ఎవరి దగ్గర ఉంచుకుంటారు? డబ్బొచ్చేవన్నీ కూడా ఎవరి దగ్గర ఉంచుకున్నారు? బ్రిటిష్ వాళ్ళ దగ్గర. అంటే రెవెన్యూ లాంటి అంశాలు, దానితో పాటు డిఫెన్స్ లాంటి అంశము, రెవెన్యూ లాంటిది, డిఫెన్స్ లాంటిది, ఫైనాన్స్ లాంటిది, రెవెన్యూ, డిఫెన్స్, ఫైనాన్స్ లాంటి అంశాలు ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? బ్రిటిష్ వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉన్నాయి. మరి ఈ భారతీయ మంత్రుల యొక్క చేతుల్లో ఏమున్నాయి అంటే అగ్రికల్చర్, వ్యవసాయం లాంటిది, ఇరిగేషన్ లాంటిది, వ్యవసాయం, ఇరిగేషన్, లోకల్ గవర్నెన్స్, వ్యవసాయం, ఇరిగేషన్, లోకల్ గవర్నెన్స్ అనేటువంటివి, అంటే స్థానిక ప్రభుత్వాలు, వ్యవసాయము, నీటిపారుదల, దానితో పాటు స్థానిక ప్రభుత్వాలు, ఇటువంటి అంశాలు మాత్రం ఎవరి చేతుల్లో ఉన్నాయి? భారతీయ మంత్రుల యొక్క చేతుల్లో ఉన్నాయి. అంటే డబ్బొచ్చేవన్నీ ఎవరి దగ్గర ఉండిపోయినాయి? అంటే కొంచెం ఎక్కువ పవర్స్ ఉన్నవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు తమ దగ్గరే ఉంచుకున్నారు. కేవలం బాధ్యతలు మాత్రమే, విధులు మాత్రమే ఉండేటువంటివి మాత్రం ఎవరికి ఇచ్చేశారు? ఇండియన్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అలా ఒకేసారి అధికారంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు? బ్రిటిష్ వాళ్ళు, ఇండియన్స్. ఒకేసారి అధికారంలో ఇద్దరు పార్టిసిపేట్ చేస్తుంటే అటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏమని పిలిచాం? ద్వంద్వ పాలన, డయార్కీ అని పిలిచాం. అర్థమవుతుందా? ఆ డయార్కీ లేకపోతే ద్వంద్వ పాలన ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? రాష్ట్రాలలో. ఇదే క్వశ్చన్. భారతదేశంలో రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా డయార్కీ లేకపోతే ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? డయార్కీ లేకపోతే ద్వంద్వ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్. ఇంతవరకు అర్థమైందా అండి? ద్వంద్వ ప్రభుత్వము అంటే అర్థమైందా? ఏంటి ద్వంద్వ ప్రభుత్వం? అధికారాలని రెండు కేటగిరీస్గా డివైడ్ చేసి రిజర్వ్డ్ కేటగిరీ, ట్రాన్స్ఫర్డ్ కేటగిరీ. రిజర్వ్డ్ కేటగిరీ పైన, అంటే రిజర్వ్డ్ కేటగిరీ ఎవరు రిజర్వ్ చేసుకున్నారు? బ్రిటిష్ వాళ్ళు. మరి ఈ ట్రాన్స్ఫర్డ్ జాబితా ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు? ఇండియన్స్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ రిజర్వ్డ్ అంశాలపైన ఎవరు నిర్ణయం తీసుకోవచ్చు? బ్రిటిష్ వాళ్ళు. ఈ ట్రాన్స్ఫర్డ్ అంశాలపైన ఎవరు నిర్ణయం తీసుకోవచ్చు? భారతీయ మంత్రులు. ఒకేసారి బ్రిటిష్ వాళ్ళు, భారతీయ మంత్రులు ఇద్దరు కూడా పరిపాలనలో భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ని ఏమని పిలిచారు? డయార్కీ లేకపోతే డబుల్ రూల్, డయార్కీ లేకపోతే డబుల్ రూల్ అని పిలవడం జరిగింది. ఓకేనా? డయార్కీ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? రాష్ట్రాలలో ఇంట్రడ్యూస్ చేశారు. రాసుకుంటారా? రాసుకుంటారా? చెప్పమంటారా? ఏమన్నా ఒక పాయింట్ లాగా చెప్పమంటారా? 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, 1919 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాయి. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టాయి. ఈ చట్టము అధికారాలని రెండు జాబితాలుగా డివైడ్ చేసింది. ఆ జాబితాలు రిజర్వ్డ్ అంశాలు, ట్రాన్స్ఫర్డ్ అంశాలు. రిజర్వ్డ్ అంశాలు అనేటువంటివి బ్రిటిష్ వాళ్ళ యొక్క చేతుల్లో ఉన్నాయి. ట్రాన్స్ఫర్డ్ అంశాలు అనేటువంటివి భారతీయులకు బదలాయించబడినటువంటివి. ఇలా ఒకేసారి బ్రిటిష్ వాళ్ళు, భారతీయులు పరిపాలనలో నిర్ణయాలు తీసుకోవడంలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి అడ్మినిస్ట్రేషన్నే ద్వంద్వ ప్రభుత్వము, డయార్కీ, డబుల్ రూల్ అని పిలవడం జరుగుతుంది. డయార్కీ అనేటువంటిది గ్రీక్ వర్డ్. డయార్కీ అనేటువంటిది గ్రీకు పదము. ఆ డయార్కీ అనేటువంటి గ్రీకు పదానికి ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటి అంటే డబుల్ రూల్. ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటండి? డబుల్ రూల్. ఓకేనా? ఇంతవరకు ఓకే కదా? నెక్స్ట్ రండి. కేంద్రంలో ఏ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు?
బైకామరల్ లెజిస్లేషన్, ద్విసభా విధానం. ద్విసభా విధానం అంటే ఏంటివి? రెండు సభలు. ద్విసభా విధానం అంటే ఏంటండి? రెండు సభలు. ఏ సభల్ని ఏర్పాటు చేశారు? కేంద్రంలో రెండు సభలను ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఏ సభలు అంటే ఫస్ట్ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ అసెంబ్లీ. నెక్స్ట్ ఇది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. లెజిస్లేటివ్ అసెంబ్లీ. రెండోది కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. లెజిస్లేటివ్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ప్రస్తుతం లోక్సభను పోలి ఉంటుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ప్రస్తుతం దేన్ని పోలి ఉంటుందండి? దేనికి సిమిలర్ గా ఉంటుంది? లోక్సభ. లోక్సభ అంటే దీన్ని ఏమంటాం? లోయర్ సభ, దిగువ సభ. లోక్సభ అంటే ఏ సభ అండి? దిగువ సభ. అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేటువంటిది దిగువ సభ, లోయర్ సభ అని కూడా పిలుస్తాం. లెజిస్లేటివ్ అసెంబ్లీ దేని పోలి ఉంటుంది? ప్రజెంట్ లోక్సభని పోలి ఉంటుంది. ఓకేనా? ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 144గా నిర్ణయించడం జరిగింది. లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుల సంఖ్యను ఎంతగా నిర్ణయించారు? 144. ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ రండి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ దీనిని ఇప్పుడు ప్రజెంట్ రాజ్యసభను పోలి ఉంటుంది. రాజ్యసభను పోలి ఉంటుంది అంటే ఇది ఏ హౌస్? అప్పర్ హౌస్. ఇది ఏ హౌస్ అండి? అప్పర్ హౌస్. మరి కౌన్సిల్ ఆఫ్ స్టేట్లో ఎంతమంది సభ్యులు ఉండేవాళ్ళు అంటే 60 మంది సభ్యులు ఉండేవాళ్ళు. ఎంతమంది అండి? 60. మళ్ళీ చెప్తాను చూడండి. కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టారు. ఆ రెండు సభలు ఏంటి? ఆ రెండు సభలు ఏంటి? లెజిస్లేటివ్ అసెంబ్లీ, కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్. లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే ప్రజెంట్ ఏ సభను పోలి ఉంది? లోక్సభని. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ అంటే ప్రజెంట్ ఏ సభను పోలి ఉంది? రాజ్యసభను పోలి ఉంది. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ నే ఏమని పిలవచ్చు? లోయర్ హౌస్ అని పిలవచ్చు. అదే కౌన్సిల్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీనే ఏమని పిలవచ్చు? లోయర్ హౌస్ అని పిలవచ్చు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ నే ఏమని పిలవచ్చు? అప్పర్ హౌస్ అని పిలవచ్చు. లోయర్ హౌస్ లో ఎంతమంది సభ్యులు ఉండేవాళ్ళు? 144. అప్పర్ హౌస్ లో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 60 మెంబర్స్ ఉన్నారు. 60 మంది ఉన్నారు. అర్థమవుతుందా? రెండు సభలు ఉన్నాయి. ఇప్పుడు రెండు సభలు ఉన్నాయా లేవా కేంద్రంలో? ఏ ఏ సభలు అవి? లోక్సభ, రాజ్యసభ. ఇలా రెండు సభలు ఉంటే అటువంటి అడ్మినిస్ట్రేషన్ ఏమన్నాం? బైకామరల్ లెజిస్లేషన్, ద్విసభా విధానం. రెండు సభలు ఉన్నాయి కదా, అందుకే బైకామరల్ లెజిస్లేషన్, ద్విసభా విధానం అని పిలవచ్చారు. కానీ రెండు సభలు ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? కేంద్రంలో, సెంట్రల్లో, రాష్ట్రాలలో కాదండి, కేంద్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. మరి రాష్ట్రాలలో ఏ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు? ద్వంద్వ ప్రభుత్వము. రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వాన్ని, కేంద్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఖచ్చితంగా అడిగేటువంటి బిట్.